హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. చూసారు కదండి, ఫ్రంట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా బ్యాక్ పార్ట్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా సైడ్ కూడా కుట్లు కూడా చూసారు కదా ఎంత ఫినిషింగ్ మంచిగా వచ్చిందో. ఇంకా చూడండి, ఈ బ్లౌజ్ని స్టిచ్ చేయాలంటే చాలా మంచి మంచి టిప్స్ ఉంటాయండి. చివరి వరకు కూడాను స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చూసారు కదా, ఇక్కడ హెమ్మింగ్ పట్టీని స్టిచ్ చేయాలంటే ఒకే లెవెల్గా రావాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయి అంటే, ఈజీగా ఎవరైనా కొత్త వాళ్ళైనా కూడా ఈజీగా స్టిచ్ చేయాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇంకా సైడ్ ప్లస్ గుర్తు రావాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయి, ఇంకా సైడ్ కింద వైపు నడుము దగ్గర హెచ్చు తగ్గులు రాకూడదంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంకోటి ఏంటంటే, మనం హ్యాండ్ని జాయింట్ చేసేసిన తర్వాత చంక దగ్గర అతుకుపు అంటే జాయింట్ చేసిన తర్వాత ఏ విధంగా అతుకు వేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. చివరి వరకు కూడాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్లౌజ్ కూడాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా. ఇంకోటి ఏంటంటే, ఈ బ్లౌజ్ కటింగ్ కావాల్సిన వాళ్ళు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. కొత్త వాళ్ళ కోసం చాలా నిదానంగా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి నడుము పట్టీని స్టిచ్ చేస్తున్నానండి. నడుము పట్టీని స్టిచ్ చేయడం కోసం ఒక 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను అనమాట. 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ని తీసేసుకొని ఈ విధంగా పై వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా. ఒకవైపున కూర పార్ట్ ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా. కూర పార్ట్ కాకుండా ఉంటే మనం వచ్చేసి ఫోల్డ్ చేయాలన్నమాట. ఎందుకంటే లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత హెమ్మింగ్ చేయాలి కదా, అందుకోసమనండి. ఓకేనా. చూడండి, ఈ విధంగా పై వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. నేను ఏ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అదే పద్ధతిలో ఒకసారి స్టిచ్ చేసి చూడండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్, మంచి ఫిట్టింగ్, ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఒకసారి నా మెథడ్లో మీరు కటింగ్ కూడా చేసి చూడండి, మీకే అర్థమవుతుందండి. ఓకేనా. ఒకసారి కట్ చేసి ఈ పద్ధతిలో స్టిచ్ చేసి చూడండి, మీకే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. కంప్లీట్ అయిపోయింది స్టిచ్ చేయడం. ఇప్పుడు వచ్చేసి పైనుంచి అనా కుట్టు వేసేస్తున్నాను. ఓకేనా. పట్టీని కింద వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పైనుంచి ఒక అనా కుట్టు వేసేస్తున్నానండి. చూడండి, మంచి ఫినిషింగ్ తోటి ఏ స్టిచ్ చేయాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయనేది కూడాను చాలా వివరంగా చూపిస్తానండి. చాలా నిదానంగా చూపిస్తున్నాను. చూడండి చూడండి కింద వైపున ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసాను. ఇంకా కింద వైపున కూర పార్ట్ ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేయలేదండి. ఓకేనా. కింద వైపు కూర పార్ట్ కాకపోతే మనం ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నది వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అండి. ఓకేనా. బ్యాక్ సైడ్ వేసి డాట్స్ కోసం ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మళ్ళీ ఒకసారి మార్కర్తో మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఫోల్డింగ్ మీద ఒక 1/2 ఇంచు మార్క్ చేసేసుకుంటున్నాను. డాట్కి వచ్చేసి 1 ఇంచ్ విడిచిపెట్టాం కదా, అంటే ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అనమాట. 1/2 ఇంచు మార్క్ చేసేసుకొని ఈ విధంగా నిదానంగా మనం రన్నర్తో ఎక్కడి వరకు అయితే మార్క్ చేసేసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసి మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేసేస్తే సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి రబ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మాత్రమే చివరిన మాత్రమే రబ్బిస్తే సరిపోద్ది అనమాట. అంటే అక్కడ కుట్టు రివర్స్ చేయడం వల్ల లాక్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనం అక్కడ రబ్బియాల్సిన అవసరం లేదు. అట్లాగని అక్కడ ఉన్న దారాన్ని మాత్రం కట్ చేయకూడదండి, అదొకటే అనమాట. ఒకవైపునైతే ఏ విధంగా బ్యాక్ వైపున డాట్ని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని 1/2 ఇంచు మార్క్ చేసేసుకుంటున్నాము. అంటే ముందే రన్నర్తో మార్క్ చేసేసుకోవడం వల్ల మనం ఎక్కువ టైం పట్టదనమాట స్టిచ్ చేయడానికి. ఓకేనండి. ఇది కట్ చేసేటప్పుడే రన్తో మార్క్ చేసేసుకున్నాను కాబట్టి ఇంకా ఫోల్డింగ్ మీద ఒక 1/2 ఇంచు మార్క్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే మార్కింగ్ పెట్టుకున్నానో అక్కడికి ఈ విధంగా ఒక 2 కుట్లు వేసేస్తున్నానండి. ఓకేనా. ఒకసారి మీరు ఈ కటింగ్ కూడా ఒకసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. అంటేను కొత్త వాళ్ళకు కూడాను ఒక వీడియోతోటి మీరు పర్ఫెక్ట్గా కట్ చేసి స్టిచ్ చేసే విధంగానే ఉంటుందండి నా మెథడ్, అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి కూడాను ఇప్పుడు వచ్చేసి డాట్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను వచ్చేసి మెయిన్ డాట్కి వచ్చేసి ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నానండి. ఫోల్డ్ చేసేసుకుని టేప్తో మార్క్ చేసేసుకుంటున్నాను. పావుతకు 3 ఇంచులు పడితే సరిపోద్దండి డాటు. లేదా కొన్నిటికి వచ్చేసి 3 ఇంచెస్ కూడా పట్టాల్సి వస్తుంది అనమాట, బ్లౌజ్ని బట్టి మారిపోతాయండి. ఓకే. ఈ విధంగా 2:30కు మార్క్ చేసేసుకొని చూడండి, ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకొని ఉన్నానండి. ఓకేనా. రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కాబట్టి ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఆ మెయిన్ డాట్కి ఎంత వెడల్పు అనేది మీకు తెలియాలంటే మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి. చూడండి, ఈ విధంగా ఒక 2 కుట్లు వేసేసాను అనమాట. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు వైపు వేసే డాట్ అండి. ఉక్సులు వైపు వేసే డాట్ వచ్చేసి చూడండి, పై వైపున ఒక 1/4 ఇంచు వదిలేసి నేను చూడండి 5:15 వచ్చింది కదా, అందులో వదిలేసి కింద వైపు నుంచి ఒక 2:15 ఇంచుకి మార్క్ చేసేసాను. మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని చూడండి, డాట్స్ వేసే విధానం అండి ఇది మెయిన్ గమనించండి. మెయిన్ డాట్తోనే రిలేట్ అయ్యి ఉంటుంది అనమాట. చంక దగ్గర వేసేది, ఉక్సుల దగ్గర వేసేది. ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట.
అంటే ఇప్పుడు ఈ డాట్ పొడవు ఎంత అనేది మనకు అనవసరం. మెయిన్ డాట్ నుంచి డిస్టెన్స్ 1.5 ఇంచు పెట్టేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. కొన్ని మరీ హెవీ సైజ్ పట్టుకొచ్చేసి ఇంకా 1.30 అట్లా పెడతాము. అది వేరే విషయం అండి తర్వాత. కానీ ఈ బ్లౌజ్‌కొచ్చేసి 1.5 ఇంచు పెడితే సరిపోద్దనమాట. ఇక్కడ రనర్తో మార్క్ చేసేసుకున్నాను కదా, అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ అప్రాక్సిమేట్గా పెడుతున్నానండి. 3 ఇంచెస్ అనేది ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు మనము హెచ్చు తగ్గులు ఉండకూడదు. అట్లాగని మెయిన్ డాట్ని కూడా చూస్తూ ఉండాలి. ఈ రెండే ఇంపార్టెంట్. అంటే 3 ఇంచెస్ కంటే కుట్టు పడుతుంది కదా సైడ్, రన్నర్తో మార్క్ చేసుకున్నాం. అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండదనమాట. నేను అందుకని ముందు ఒక 3 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచుల దగ్గర ఫోల్డ్ చేసేసాను అనమాట. ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నానండి డిస్టెన్స్. ఓకేనా. ఇంకా చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం అనమాట. ఓకేనా. అంటే ఈ డాట్ పొడవు ఎంత పొడవు అనేది మనకు అనవసరం అండి. ఓన్లీ మెయిన్ డాట్ దగ్గర నుంచి డిస్టెన్స్ మాత్రం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. అంటే డాట్స్ని ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసే విధానం అయితే ఇదేనమాట. ఓకేనండి. ఒక పార్ట్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేసాము ఫ్రంట్ పార్ట్ని, సేమ్ అదే విధంగా ఇంకో ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ మెయిన్ డాట్కి మాత్రమే నేను రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాను. అంటే కటింగ్ చేసేటప్పుడే మెయిన్ డాట్కి ఎంత వెడల్పు అనేది మార్క్ చేసేసుకున్నాను. ఇంకా దాన్ని ఫోల్డ్ చేసేసుకున్నాను అనమాట. ఫోల్డ్ చేసేసి ఫోల్డింగ్ మీద ఇప్పుడు కుడుతున్నాను అనమాట. డాట్ పొడవు మాత్రమే ఇప్పుడు మార్క్ చేసేసుకుంటున్నాను. పావు తక్కువ 3 ఇంచులు ఇప్పుడు డాట్ పొడవు మార్క్ చేసేసుకొని ఈ విధంగా 2 కుట్లు వేసేసానండి. ఓకే, చూసారు కదా. పై వైపున మాత్రం రబ్ ఇవ్వను అనమాట. రివర్స్ చేసేస్తే అక్కడ కుట్టు లాక్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనకి అక్కడ రబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కింద వైపు నుంచి 2.5 మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా మెయిన్ డాట్ నుంచి 1.5 ఇంచు ఉండేటట్టుగా మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. అంటే ఉక్సుల దగ్గర నుంచి పొడవు ఎంత, డాట్ పొడవు అనేది మనకు అనవసరం అండి. ఓకేనా. మెయిన్ డాట్ నుంచి 1.5 ఇంచు ఉంటే సరిపోద్ది అనమాట. ఓకేనా. ఉక్స్ దగ్గర వేసే డాట్కి మెయిన్ డాట్కి డిస్టెన్స్ 1.5 ఉండాలి. చంక దగ్గర వేసే డాట్కిను మెయిన్ డాట్కి 2 ఇంచెస్ ఉంటే సరిపోద్దండి. కానీ ఈ విధంగా ఒక 2 కుట్లు వేయాలి ఖచ్చితంగా. డాట్స్ అంటేను బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ 2 కుట్లు వేయాలండి. ఇప్పుడు రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం. అక్కడి నుంచి వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ చూడండి. అంటే పావు తక్కువ 3 ఇంచుల దగ్గర ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మెయిన్ డాట్ని చూడాలన్నమాట. ఎందుకు పావు తక్కువ 3 ఇంచులు అంటేనే మెయిన్ డాట్ని చూడాలి మనం ఫోల్డ్ చేసినప్పుడు. ఇంకా చంక దగ్గర హెచ్చు తగ్గులు కూడా ఉండదండి. ఓకేనా. ఇది ఒకటే మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా. ఇంకా మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్కి డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు వేసే డాట్కి మెయిన్ డాట్కి డిస్టెన్స్ ఒక 2 ఇంచెస్ ఉంటే సరిపోద్దండి. ఈ విధంగా ఒక 2 కుట్లు వేసేసాను అనమాట. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఇంకా వీటికి వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేసేస్తున్నాను. షేప్ పట్టి అంటే బ్లౌజ్ క్లాత్ వచ్చేసి ఒక లేయరే కాబట్టి దానికి వచ్చేసి ఒక 2-3 లేయర్స్ ఉండే ఇంకొక 2-3 లేయర్స్ నార్మల్ క్లాత్ని పెట్టేసి స్టిచ్ చేశానండి. ఓకేనా. అట్లాగే సింగిల్ లేయర్ పెట్టామనుకోండి మనకి పర్ఫెక్ట్ ఉండదనమాట. అంటే మనకి షేప్ పట్టి మీద వచ్చి చెస్ట్ కూర్చున్నప్పుడు మనకి పర్ఫెక్ట్ కప్ షేప్ వస్తుందండి. అదైనా కింద వైపున కూడాను ఆ షేప్ పట్టి అనేది కొంచెం థిక్గా ఉంటే మనకి పట్టుకొని ఉంటుంది అనమాట. ఓకే, అంతేగాని మనం పల్చటి క్లాత్ అట్లాగే సింగిల్ లేయర్ ఇంకొక లేయర్ వేసేస్తే సరిపోద్ది అనుకోకూడదు. ఓకేనా. ఖచ్చితంగా ఒక 2-3 లేయర్లు వేయాలన్నమాట. ఓకేనా. నేను వచ్చేసి ఇక్కడ ఇంకా మెయిన్ క్లాత్ కాకుండా ఇంకొక 3 లేయర్స్ వేసాను అనమాట. ఓకేనండి. అప్పుడు వచ్చేసి మనకి అక్కడ షేప్ చెస్ట్ని పట్టుకొని ఉంటుంది అనమాట. అంటే ఆ షేప్ పట్టి దగ్గర వచ్చి చెస్ట్ కూర్చుంటుంది కాబట్టి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా. కప్ షేప్ అనేది చూడండి ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి. ఈ విధంగా ప్లేస్ చేసేసి షేప్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకుని కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకుని కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మెయిన్ డాట్ని వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేయాలన్నమాట. సైడ్కి ఫోల్డ్ చేయాలండి. మీకు పైనుంచి కుట్టు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక కుట్టు వేస్తున్నాం కదా, ఈ కుట్టు ప్లేస్లో ఇంకో కుట్టు వేసేస్తే అంటే 2 కుట్లు వేసేస్తే సరిపోద్ది అనమాట. నాకు వచ్చేసి పైనుంచి కుట్టు వేయడం అలవాటు కాబట్టి ఇప్పుడు ఒక కుట్టు వేసేసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేస్తాను. చూసారు కదండి. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వచ్చాను. మళ్ళీ ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు వేసేస్తున్నాను. అంటే ఇప్పుడు లోపల వైపున ఖర్చు వచ్చేసి పై వైపుకి మళ్ళీ ఇచ్చారండి. పై వైపుకి చూడాలండి, షోల్డర్ వైపుకి. ఓకేనా. ఈ విధంగా కుట్టు కుట్టేసాను. చూసారు కదా. షేప్ కూడా కరెక్ట్ మంచి పర్ఫెక్ట్ షేప్ ఉందండి. మీరు గమనించినట్లయితే కటింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంది. ఓకేనండి. ఇప్పుడు వచ్చి సైడ్ కొంచెం ఎక్సెస్ వస్తే ఇది కట్ చేసేసాను. దీనివల్ల ప్రాబ్లం ఏమి లేదండి. మనం షేప్ పట్టిని ప్లేస్ చేసి కుట్టే విధానంలో కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి. దానివల్ల ఏ ప్రాబ్లం లేదనమాట. మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఓకేనండి. ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి వచ్చేసి పట్టీని స్టిచ్ చేస్తున్నాను. చూడండి హ్యాండ్కి కూడాను ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను. ఓకేనా. ఒక 1 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్ పీస్ తీసేసుకుని పై వైపున పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఈ విధంగా 1 ఇంచ్ పట్టీని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా.
ఒక పీస్ వచ్చేసి కూర పాటు ఉండే పీస్, ఇంకోటి వచ్చేసి నార్మల్ పీస్ అనమాట. దాన్ని ఏ విధంగా స్టిచ్ చేస్తానన్నది కూడా గమనిస్తూ ఉండండి. ఓకేనా. ఒకవైపున కూర పార్ట్ ఉంది, ఇంకొక వైపున వచ్చేసి నార్మల్గా కట్ చేసిన పార్ట్ ఉంది కదా, దాన్ని ఏ విధంగా స్టిచ్ చేస్తారన్నది కూడా గమనించండి. ఇక్కడ చూడండి, హ్యాండ్ పై వైపున ప్లేస్ చేసేసుకొని ఈ పట్టీ 1 ఇంచ్ పట్టీని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడమే. చూడండి, మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా నేను పర్టికులర్గా చెప్తున్నాను. పాదం గ్యాప్ అంటే పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేయాలన్నమాట. ఈ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షేప్ పట్టిన వీటన్నిటికీ కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేయాలండి. ఓకేనా. వీటన్నిటికీ కూడాను హ్యాండ్కి, నడుము పట్టీకిను వీటన్నిటికీ కూడాను ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట. చూడండి, ఈ విధంగా నిదానంగా పై వైపుని ప్లేస్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావడమేనమాట. ఇంకా ఈ హ్యాండ్ని జాయిన్ చేసేసిన తర్వాత అండి, బ్లౌజ్కి ఇంకా చంక వైపున హ్యాండ్ క్లాత్ సరిపోకపోతే అతుకు వేయాలంటే కూడా ఏ విధంగా హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత ఏ విధంగా అతుకు వేస్తాననేది కూడా చూస్తూ ఉండండి. చాలా క్లియర్గా చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. అక్కడ అతుకు వేసామన్నట్టు కూడా అనిపించదు అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి, అంటే మీరు కుట్టిన తర్వాత అతుకు వేయడానికి కూడా చాలా ఈజీగా ఉండే విధంగానే చెప్తాను అన్నమాట నేను. చూడండి, ఈ విధంగా ఈ క్లాత్ని, ఈ పట్టీ క్లాత్ని కింద వైపుకి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఈ విధంగా పైనుంచి అనకుట్టు వేసేసుకుంటూ రావడమేనండి. ఇంకా సైడ్ జాయిన్ చేయాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయి అనేది కూడాను చూస్తూ ఉండండి. చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా మీకే అర్థమవుతుంది అనమాట. ఓకేనా. నేను చెప్పాను కదా, చెప్పే ప్రతి పాయింట్ కూడాను కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నానండి. ఓకేనా. ఇక్కడ చూడండి, చివరికి వచ్చేసరికి ఏం చేసేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఒకవైపునే కూర పాటు ఉంది, ఇంకొక వైపున వచ్చేసి నార్మల్ కట్ చేసిన పార్ట్ కాబట్టి ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసేస్తున్నాను. టోటల్ కూర పార్ట్ని, నార్మల్ పార్ట్ని మొత్తం కూడాను ఈక్వల్ ఉండాలి కదా మనకి. అందుకోసం నేను ఈ విధంగా 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఇంకో లోపల పైకి ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేస్తాను అనమాట. ఓకేనండి. మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టడం అట్లా చేయాలండి. అంటే ఫినిషింగ్ బాగుండాలంటే హెమ్మింగ్ చేస్తేనే బాగుంటుంది. అందుకోసమనండి. చూడండి, ఇదంతా నార్మల్ కట్ చేసిన భాగం కాబట్టి ఇక్కడంతా కూడాను ఒక 1/4 ఇంచు, టోటల్ 1/4 ఇంచు ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇక్కడ చూడండి. ఓకేనా. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి 2 హ్యాండ్స్ని కూడాను సపరేట్ చేసేస్తాను అనమాట. ఇవి రెండు జాయింట్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కట్ చేసేస్తున్నానండి. ఓకేనండి. ఇది అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద 2 ఫ్రంట్ పార్ట్లను పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసానా. ఇంక ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేయాలంటే మనం ఎంత ఖర్చు విడిచిపెట్టుకున్నామో అంత ఖర్చు ఖచ్చితంగా పట్టి తీరాలండి. మనం వచ్చేసి షోల్డర్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టాం కదా. ఆ 1/2 ఇంచ్ని ఇప్పుడు వచ్చేసి నేను కుట్టేస్తున్నానండి. 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. 2 చివర్లు కూడాను రబ్ ఇచ్చామనుకోండి, మనం వచ్చేసి హ్యాండ్కి ఇచ్చేటప్పుడు, ఇంకా ఫ్రంట్ వైపున వచ్చేసి మెడపట్టి స్టిచ్ చేసేటప్పుడు అది విడిపోకుండా ఉంటుంది అనమాట షోల్డర్ వైపున. అందుకోసం 2 చివర్లు కూడా ఖచ్చితంగా రబ్బిండి. ఒక వైపున అయితే ఏ విధంగా నేను షోల్డర్స్ జాయిన్ చేశానో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. చెప్పాను కదా, ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఓకేనా. ఈ మెయిన్ డాట్స్కిను షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు, ఇంకా షేప్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు వీటన్నిటికి కూడా 2 కుట్లు వేయాలి. ఇంక ఇక్కడ గమనించండి, షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి మళ్ళీ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఎక్సెస్ ఉంది కదండి, మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనమాట. ఓకేనా. అక్కడ స్ట్రైట్గా లేదనమాట షోల్డర్ వైపున, అందుకని కొంచెం ఎక్సెస్ వచ్చింది కదా. ఆ ఎక్సెస్ వచ్చిన పార్ట్ని వచ్చేసి నేనైతే కట్ చేసేసానండి. కట్ చేసేసి ఆ తర్వాత మనం హ్యాండ్ జాయిన్ చేయాలి. అంటే కుట్టేసాం కదనేసి నార్మల్గా హ్యాండ్ జాయిన్ చేయడం అట్లన్నీ కూడా చేయకూడదు అనమాట. ఇవన్నీ చెక్ చేసుకొని కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు హ్యాండ్కి మిడిల్లో ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటును ప్లస్ ఆ షోల్డర్ కుట్టు దగ్గరికి రావాలన్నమాట. అక్కడ ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఓకేనా. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు సాగదీసి పట్టుకోకూడదు. అట్లాగని కింద బ్లౌజ్ పార్ట్ ఉంది కదా, అది కూడా సాగదీసి పట్టుకోకూడదండి. ఇవి 2 క్రాస్ పార్ట్లే కాబట్టి సాగదీస్తే సాగిపోతాయండి. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి రివర్స్ చేసేసి మళ్ళీ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తున్నాను. స్టార్టింగ్ వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్తో వేసిన మీరు రెండోసారి వేసే కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో వేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా. అంటే హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని హ్యాండ్ని జాయిన్ చేయాలన్నమాట. చూడండి, షోల్డర్కి ఒక వైపున వచ్చేసి 2 కుట్లు వేసేసాను, ఇంకో వైపున వచ్చేసి ఒక కుట్టు వేస్తున్నానండి. మళ్ళీ చివరికి వచ్చేసరికి రివర్స్ చేసేసి షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేసేస్తాను అనమాట. ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఓకేనండి.
చూడండి నేను హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నానండి. ఓకేనా, చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గరకు వచ్చి ఏం చేసేస్తాను అంటే మనం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు వేసేసినట్టండి. ఓకేనా, కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చి సేమ్ ఇదే విధంగా ఇంకో వైపున కూడాను హ్యాండ్ జాయిన్ చేసేయడమే. ఓకేనా, హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ షోల్డర్ వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఓకేనా, హెచ్చు తగ్గులు ఉంటే అట్లాగే దాన్ని వదిలేసి మీరు హ్యాండ్ జాయిన్ చేయకూడదండి. అక్కడ వచ్చేసి కట్ చేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఒక 2 పాయింట్లు నాకు ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ షోల్డర్ వైపున అంతవరకు కట్ చేశాను అనమాట. కట్ చేసేసి ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి చూస్తూ ఉండాలండి. బ్యాక్ వైపుకి చూస్తూ ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ ఎక్కించేటప్పుడు వచ్చేసి హ్యాండ్కి మిడిల్కి ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు షోల్డర్ కుట్టు మీద ఉండాలన్నమాట. షోల్డర్ కుట్టు మీద ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా నిదానంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, మనం వచ్చేసి షోల్డర్ మిడిల్ నుంచి కుట్టడం స్టార్ట్ చేసాం కదా, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ చేసేస్తామండి. ఓకేనా, ఈ విధంగా రివర్స్ చేసేసుకొని మళ్ళీ కుట్టుకుంటూ వస్తున్నాను. అంటే ఒకవైపున వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 2 కుట్లు వేసేసినట్టు అనమాట. చెప్పాను కదా, స్టార్టింగ్ వేసే కుట్టు పాదం గ్యాప్తో వేసిన, సెకండ్ టైం వేసే కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఖచ్చితంగా వేయాలండి. ఓకేనండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. అట్లాగని హ్యాండ్ని గట్టిగా లాగి పట్టుకోకూడదు. అట్లాగని కింద వైపున బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాన్ని కూడా లాగి పట్టుకోకూడదు. అవి 2 ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఎందుకంటే అవి 2 క్రాస్ పార్ట్లే కాబట్టి సాగిపోయే ఛాన్స్ ఉంటుందండి. అందుకని లాగి పట్టకూడదు అనమాట. అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇంకే రివర్స్ చేసేసుకొని షోల్డర్ దగ్గరకు చేంజ్ చేసేస్తాను. అంటే ఈ హ్యాండ్కి వచ్చేసి 2 కుట్లు వేసేసినట్టు అనమాట మనం. ఓకేనండి, చూడండి ఈ విధంగా ఈ హ్యాండ్ని జాయిన్ చేసిన తర్వాత నాకు వచ్చేసి ఒకవైపున వచ్చేసి అతుకు పడుతుందండి హ్యాండ్కి. నేను వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ని ఎక్కిచ్చేసాను కదా బ్లౌజ్కి. ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా అతుకు వేస్తాననేది మీకు చూపించాలనుకుంటున్నాను. చూస్తూ ఉండండి, చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా హ్యాండ్ని ఎక్కిచ్చేసిన తర్వాత బ్లౌజ్కి ఏ విధంగా అతుకు వేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు కొంత పీస్ వచ్చేసి అతుకు పడుతుందండి. చూడండి, ఈ విధంగా నేను చెప్పేదాంతో పాటు మీరు గమనిస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి. ఈ విధంగా పై వైపున ఫోల్డ్ చేసేసుకొని ఇంకా హ్యాండ్ మీద ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ వరకు ఎండ్ చేసేసాను కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని ఈ విధంగా ఓకేనండి ఇటువైపుకి మళ్ళీ చేసుకొని ఫోల్డ్ చేసేసి దానిపైన ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, ఇక్కడికి వచ్చేసిన తర్వాత సూది దింపి పాదం ఎత్తి ఈ విధంగా సర్దుకొని రివర్స్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనమాట. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. అంటే కావాలంటే ముందే హ్యాండ్కి అతుకులు పడితేనే మనకు అర్థమైపోద్ది కాబట్టి ముందైనా హ్యాండ్ని ఎక్కించక ముందైనా అతుకులు వేసేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా హ్యాండ్ మొత్తం ఎక్కించేసిన తర్వాత మనం అతుకు వేసేసుకోవచ్చు. ఓకేనండి, అంటే ఎప్పుడు కూడా ఆ పద్ధతి చెప్పుంటాను. ఈ పద్ధతిలో ఎప్పుడు చూపించలేదు కాబట్టి మన వీడియోలలో, అందుకోసం ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ పై వైపున ఒక పాదం గ్యాప్ పావించు ఫోల్డ్ చేసేసుకొని ఇంకా హ్యాండ్ మీద ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి చివరి వరకు కూడాను. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చాం కదా. ఇంక ఇప్పుడు కుట్టిన క్లాత్ వచ్చేసి ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇటువైపుకి మళ్ళీ చేసుకోవాలి. ఇటువైపుకి మళ్ళీ చేసుకుని మనం దానిపైన అనకుట్టు వేసేస్తే సరిపోద్దండి. చూడండి, ఈ విధంగా అనకుట్టు వేసేయాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తి రివర్స్ చేసేసుకొని చివరికి వచ్చి ఎండ్ చేయాలన్నమాట. చూస్తారు కదండి, అతుకు వేయడం ఎంత సింపుల్గా కాదండి. అక్కడ అతుకు వేసినట్టు కూడా మనకు తెలియదు అనమాట. అంటే అక్కడ వచ్చేసి చంక కుట్టు ఎంతవరకు ఉందో అక్కడికే ఈక్వల్గా పెట్టి కుట్టేస్తాం కాబట్టి మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి, ఆ మార్కింగ్ అనమాట. హ్యాండ్తో మనకు అనవసరం అండి, హ్యాండ్ మార్కింగ్తో మనకు పని లేదు. ఓన్లీ ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా కట్ చేసుకున్నప్పుడు, ఆ మార్కింగ్లకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసేసాను కదా. ఇప్పుడు ఎంత ఎక్సెస్ ఉంది అనేది షేప్ పట్టిని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఓకేనండి, ఇప్పుడు ఈ పద్ధతి దేనికంటే మనకి సైడ్ హెచ్చు దగ్గర రావు, చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా ఉంటుందండి.
ఒకవైపునైతే ఏ విధంగా మార్క్ చేసేసుకున్నాను, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా చూడండి. ఈ విధంగా కలిపి పట్టేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకుంటున్నాను. ఓకేనండి. చూడండి, నడుము దగ్గర ఉన్న పట్టీ కూడా ఫోల్డ్ చేసేసేయాలండి. ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మార్క్ చేసేసుకోవాలి. షేప్ పట్టీకి ఎంత ఎక్సెస్ ఉందనేది మనకు అర్థమైపోద్ది. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫ్రంట్ ఎంత పొడవు కావాలి మీకు షేప్ పట్టీ అనేది మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, సింపుల్గా అయిపోయిందా లేదా? చెప్పాను కదా, కట్ చేసేటప్పుడు షేప్ పట్టీ వల్ల వచ్చేసి చంకద వైపున ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా సైడ్ కూడా హెచ్చు తగ్గులు రావు అని చెప్పాను కదండి, అది ఇదేనమాట. చూసారు కదండి, ఒక షేప్ పట్టీ వల్ల ఎంత పర్ఫెక్ట్గా ఎంత సింపుల్గా అయిపోయిందో. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి కింద వైపున షేప్ పట్టీనైతే స్టిచ్ చేసాం కదండి, ఫోల్డ్ చేసేసి సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా మార్క్ చేసేసుకున్నాను కదా, సైడ్ మార్క్ చేసేసుకున్నాం. ఇంకా ఫ్రంట్ ఎంత పొడవు అనేది ఇప్పుడు మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఒక వైపునైతే కుట్టేసాం కదా, ఫ్రంట్ పార్ట్ని ఫోల్డ్ చేసేసుకొని షేప్ పట్టీకి సేమ్ ఎంతవరకు ఉందో అక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. రెండోసారి ఇంకో వైపున కుట్టేటప్పుడు చూడండి, ఈ రెండింటిని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూసారు కదండి, కొత్త వాళ్ళకైతే చాలా సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ క్లాత్ ఉంది కదా, ఇదంతా కూడాను ఇంకొక ½ ఇంచు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తే సరిపోద్దండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ దానిపైన ఇంకో కుట్టు వేసేసుకుంటూ వస్తున్నాను అనమాట. చూడండి, బ్లౌజ్ అనేది మంచి ఫినిషింగ్తో వచ్చిందా లేదా అండి. మనం వచ్చేసి కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నామో బ్లౌజ్ను కూడా అంతే మంచి ఫినిషింగ్ తోటి స్టిచ్ చేయాలన్నమాట. ఓకేనండి. కట్ చేసాం కదా, ఇంకా ఏం చెక్ చేసుకోకుండా అట్లాగే కుట్టేస్తే సరిపోద్ది అని అనుకుంటారేమో అండి. అట్లా కాదండి, కొన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ చెక్ చేసుకొని కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు వచ్చేసి వీటికి వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టిని స్టిచ్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఒక 3 ఇంచెస్ వెడల్తోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నానండి. ఓకేనా. కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఉక్సులు పట్టి అయితే ఒరిజినల్ వైపున ప్లేస్ చేయాలండి. చూడండి, ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు వేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని ఫస్ట్ కింద వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్లు చేసేస్తున్నాను. ఓకేనా. గమనించండి, ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి. మనం ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు ఉంది కదా, కుట్టేసాం కదా పాదం గ్యాప్ తోటి, ఆ ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనండి. ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి ఆ ఖర్చు కనిపించకుండా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి నిదానంగా పై వరకు కూడాను కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంక ఇప్పుడు వచ్చేసి రివర్స్ చేసేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసేస్తున్నాను. అంటే కాజా పట్టి అంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఇంకా కింద వైపున ఓపెన్ ఉంది కాబట్టి ఆ ఓపెన్ కూడా నేను ఈ విధంగా రివర్స్ చేసేసి క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి అనమాట. ఉక్సులు పట్టి కుట్టడానికి కనీసం ఒక 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోద్దండి. కాజా పట్టీకి అయితే ఒక 3 ఇంచెస్ సరిపోతుంది. ఉక్సులు పట్టీకి అయితే 1.5 ఇంచ్ అయితే సరిపోద్దండి. ఈ విధంగా రైట్ సైడ్ వైపుని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని, ఇది కూడా స్ట్రైట్ పీసేనండి. ఓకేనా. రైట్ సైడ్ వైపుని ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా నిదానంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమే. చూసారు కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ పట్టీని వచ్చేసి ఈ విధంగా సైడ్కి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక అనకుట్టు వేయాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా అనకుట్టు వేసేస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుంది. కొంచెం లైఫ్ కూడా వస్తుందండి బ్లౌజు, అందుకోసం ఫినిషింగ్తో పాటు కూడాను లైఫ్ కూడా రావాలి కదా, అందుకోసం చెప్తున్నానండి. ఇక్కడ వరకు కూడా నా కుట్టు వేసేసిన తర్వాత చివరిలో ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసి ఇప్పుడు వచ్చేసి లోపలికి వైపుకి ఏ విధంగా ఫోల్డ్ చేస్తాను అనేది చూడండి. కింద వైపున ఫస్ట్ ఉన్న ఎక్సెస్ క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్ చేసేస్తానమాట. ఓకేనా. కనీసం ఇక్కడ వచ్చేసి ఒక ½ ఇంచు వెడల్పు ఉంటే సరిపోద్దండి ఈ ఉక్సులు పట్టి క్లాత్ అనేది. ఓకేనా. ఈ విధంగా ½ ఇంచు వెడల్పు ఉంచుకొని ఇంకా మిగిలిన ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టేస్తే సరిపోద్దండి. ఓకేనండి. ఇంక ఇప్పుడు వరకు చూస్తారు కదా. ఇంకొచ్చేసి
ఉక్సుల వైపున ఎక్సెస్ క్లాత్ పై వైపున ఉంది కదా, ఇది కట్ చేసేస్తున్నాను. ఇంకా కాజా పట్టి వైపున కూడాను కొంచెం ఎక్సెస్ ఉందండి, అదంతా కూడా కట్ చేసేసి ఇప్పుడు కాజా పట్టి మీద ఉక్సుల పట్టి పెట్టి చెక్ చేయాలన్నమాట. ఊగే కుట్టేస్తాం కదా, మనం ఇంకేం చెక్ చేయబడలేదు అనుకోకూడదండి. ఈ విధంగా కాజా పట్టి మీద ఉక్సుల పట్టిని ప్లేస్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి వచ్చేసి మనకి ఎక్సెస్ వస్తుందండి, ఒక్కొక్కసారి ఎక్సెస్ రాదనమాట. ఎక్సెస్ వస్తే మనం కట్ చేసేయాలండి ఎక్సెస్ పార్ట్ వరకు కూడా. చూడండి ఈ విధంగా నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అంతవరకు కట్ చేసేస్తే సరిపోద్దండి. ఓకేనా, ఆ విధంగా కట్ చేసిన తర్వాత మనం వచ్చేసి మెడపట్టిని స్టిచ్ చేయాలన్నమాట. అట్లాగే వదిలేసి మనం స్టిచ్ చేసామనుకోండి, మనకు వచ్చేసి కాజా పట్టి మీద ఉక్సుల పట్టి పెట్టినప్పుడు మ్యాచ్ అవ్వదనమాట, హెచ్చు తగ్గులు వస్తాయి కదా. అందుకోసం ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మెడపట్టిని స్టిచ్ చేయడానికి వచ్చేసి నేను ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసేసుకున్నాను. ఇది ఒక సింగిల్ లేయరేనండి. ఓకేనా, కాజా పట్టి కంటే ఒక 1/2 ఇంచ్ యువతలకే ఈ పట్టీని ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా, ఇంకా షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి చూడాలండి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ వైపుకే చూడాలి, ఇంకా మెడపట్టి వేసేటప్పుడు కూడాను బ్యాక్ వైపుకే చూడాలండి. ఓకేనండి, చూస్తారు కదా, అంటే ఈజీ పద్ధతి అనమాట. మీరు హెమ్మింగ్ పట్టీని వేయడంలో ఏదైనా ఈజీ పద్ధతి ఉందంటే అది ఇదేనండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకు ఈజీ పద్ధతి అంటున్నానంటే, కస్టమర్స్ కొంతమంది వచ్చేసి ఈ మెడపట్టీని కొంచెం వెడల్పు ఎక్కువ అడుగుతారు, కొంతమంది చాలా సన్నగా అడుగుతారండి. అట్లా సన్నగా కావాలనే వాళ్ళకి వచ్చేసి మనం ఇప్పుడు ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు సన్నగా అడిగిన వాళ్ళకి సన్నగా కుట్టేస్తే సరిపోతుంది. లేదు కొంచెం లావుగా కావాలి అని అడుగుతారనమాట. అట్లాంటి వాళ్ళకి వచ్చేసి కొంచెం పట్టి వెడల్పు ఎక్కువ పెట్టేస్తే సరిపోద్దండి. అది ఏంటనేది మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఓకేనండి, ఇది వచ్చేసి సింగిల్ లేయర్ అనమాట. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని చివరి వరకు కూడాను కుట్టేసుకుంటూ వస్తున్నానండి. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసేయాలండి. ఓకేనా, కుట్టేసాం కాబట్టి మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్కే కాబట్టి నేను వచ్చేసి క్రాస్ పీస్ తీసుకున్నాను అనమాట. ఓకేనా, 1 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసుకుంటూ వస్తున్నాను. ఓకేనండి, ఈ విధంగా ఘాట్లు పెట్టేసిన తర్వాత ఏ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనేది గమనించండి. ఎక్సెస్ ఉంటుంది కట్ చేసేసుకున్నాను కదా. ఇక్కడ చూడండి, మనం 1/2 ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ చేసాం కదా, ఆ పట్టీ ఎంత వెడల్పు ఉందో లోపల వైపున ఖర్చు అంత వెడల్పుతోటి నేను హెమ్మింగ్ పట్టీ వేస్తున్నాను అనమాట. అందుకోసం మిగిలిన ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. హెమ్మింగ్ పట్టీని వేయడంలో ఏదైనా ఈజీ పద్ధతి ఉందంటే అది దీని తర్వాతేనండి. మనకు వచ్చేసి మెయిన్ కావాల్సింది ఏంటి, పట్టీ ఈవెన్గా రావాలి. ఒకవైపున లావుగా ఒకవైపున సన్నగా అట్లా రాకూడదు కదా. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను పట్టీ ఈక్వల్గా రావాలి. ఇక్కడ నేను వచ్చేసి 1/2 ఇంచ్ వెడల్పుతోటి పట్టీ స్టిచ్ చేస్తున్నాను. అంటే లోపలికి ఫోల్డ్ చేసే పట్టీ వచ్చేసి మనకి ఈ హెమ్మింగ్ పట్టీ 1/2 ఇంచ్ వెడల్పు ఉంటుందండి. ఓకేనా, ఆ 1/2 ఇంచా ఇంకా కొంచెం ఒక గీత ఇంకా తక్కువ కావాలన్నా లేదా ఇంకా 1/2 ఇంచ్ కావాలనేది మన చేతుల్లో ఉంటుందన్నమాట. ఓకేనా, అందుకోసం ఈ పద్ధతిలో మీరు ఒకసారి స్టిచ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంక ఈ విధంగా కుట్టిన తర్వాత లోపల వైపున అయితే ఎక్సెస్ క్లాత్ అయితే వస్తుందండి, అదంతా కూడా కట్ చేయాలన్నమాట. కట్ చేయకుండా మనం హెమ్మింగ్ చేసేస్తే అది బయటికి కనిపిస్తుందండి. ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత నేను ఆ ఎక్సెస్ క్లాత్ని ఏ విధంగా కట్ చేస్తాననేది కూడా చూపిస్తాను. ఓకేనా, మళ్ళీ ఎందుకు ఇంత ఎక్సెస్ వచ్చింది అని అనుకుంటారు కదా, అందుకోసమనండి. మీరు ఇంకా పట్టి వెడల్పు ఎక్కువ కావాలంటే నేను 1 ఇంచ్ తీసుకున్నాను కదా, ఈ ఒకటి ప్లేస్లో 1.5 ఇంచ్ తీసుకోండి. ఓకేనా, నేను వచ్చేసి ఇక్కడ పట్టి వెడల్పు వచ్చేసి హెమ్మింగ్ పట్టి వెడల్పు 1/2 ఇంచ్ కాబట్టి నాకు 1 ఇంచ్ సరిపోయిందండి. అదొకటే అనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు ఎంత పట్టి తీసుకున్నా కానివ్వండి, అంటే ఎంత పట్టీని హెమ్మింగ్ పట్టి వేయాలనుకుంటున్నా స్టార్టింగ్ కుట్టేటప్పుడు పట్టీని ప్లేస్ చేసి బ్లౌజ్ పీస్ మీద పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలా. ఆ తర్వాత మీరు ఎంత ఫోల్డ్ చేసి కుట్టుకుంటారు, ఇప్పుడు కుట్టే విధానం ఇప్పుడు కుడుతున్నాను కదా, ఇప్పుడు ఎంత ఫోల్డ్ చేసి కుడతారనేది మీ ఇష్టం అనమాట. ఓకేనా, స్టార్టింగ్ అయితే ఎవరికైనా కూడాను పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఫోల్డ్ చేసి కుట్టేది కొంతమందికి సన్నగా కావాలంటే వాళ్ళకి సన్నగా ఫోల్డ్ చేయండి, ఇంకా లావు కావాలంటే ఇంకొంచెం లావుగా పట్టీని స్టిచ్ చేస్తే సరిపోద్ది అనమాట. చూసారు కదండి, మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపున ఈ విధంగా ఎక్సెస్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా కట్ చేసేయాలి. కట్ చేయడం అంటే కూడాను కుట్టు చివరి వరకు కట్ చేయకూడదండి, కుట్టుకు దగ్గరగా ఉండాలంతే. ఓకేనా, కుట్టు చివరి వరకు కట్ చేయకుండా కుట్టుకు దగ్గరగా కట్ చేసేస్తే సరిపోద్ది అనమాట. ఇంకా మీకు ఇంకా తెలియాలంటే మనం ఈ పట్టీని లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఎక్సెస్ ఉంది కదా, ఈ ఖర్చు కనిపించకుండా ఉన్నంత వరకు కట్ చేస్తే సరిపోద్దండి.
అంతేనమాట. మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసిన తర్వాత ఈ ఖర్చంతా బయటికి కనిపిస్తే బాగుండదు కదా లుక్, అందుకోసమనండి. అందుకోసం ఇప్పుడే కట్ చేసేస్తున్నాం అనమాట. చూడండి ఈ విధంగా నిదానంగా చివరి వరకు కూడాను ఈ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేసేస్తున్నానండి. ఇంక ఇక్కడి నుంచి గమనించండి ఏ విధంగా సైడ్స్ జాయిన్ చేసేస్తాను అనేది. షేప్ పట్టీకి వచ్చేసి మనకొచ్చేసి మార్కింగ్ లేదు కదా, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఉంది. ఖర్చుతో కలిపి అంటే షేప్ పట్టీ కుట్టకముందే ఇది నేను అంటే ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టకముందే మార్క్ చేసుకోవాలండి, కానీ ఇప్పుడు మార్క్ చేస్తున్నాను అనమాట. ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టకముందు 8 ఇంచెస్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి వైపు వచ్చేసి పావు తక్కువ 8 ఇంచులు మార్క్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే పావు ఇంచు వచ్చేసి మనం కుట్టేసాం కదా, అందుకోసమనండి. ఇప్పుడు ఈ పద్ధతిలో మీరు స్టిచ్ చేస్తే బ్యాక్ పార్ట్కి రన్తో మార్క్ చేసిన దగ్గర ఇప్పుడు మార్కింగ్ పెట్టాను కదా షేప్ పట్టి దగ్గర, ఇవి రెండు ఈక్వల్గా ప్లేస్ చేస్తే మనకి ఎంతైతే మనకు నడుము పట్టి ఉందో అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఓకేనండి. ఈ విధంగా షేప్ పట్టికి మాత్రం మార్కింగ్ లేదు కాబట్టి నేను షేప్ పట్టి వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. రెండు మార్కింగ్ కూడాను అంటే బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ రన్తో మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ ఇప్పుడు షేప్ పట్టి వరకు మార్కింగ్ ఉంది కదా, రెండు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకొని ఇంకా సైడ్ జాయిన్ చేయడమే. ఇంకా చంక వైపును కూడాను ఫ్రంట్కి బ్యాక్కి రన్నతో మార్క్ చేసేసుకున్నాను కదా, ఇవి రెండు కూడా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసి పిన్ పెట్టేసుకుంటే మనకి అక్కడ ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా స్టార్టింగ్ ఒక రబ్బిచ్చేసి నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మనం కుట్టే విధానంలో క్లాత్ జరిగిపోవడం వల్ల చంక దగ్గర వచ్చేసి ప్లస్ గుర్తు మనం పిన్ పెట్టినా కూడా రాకపోవచ్చండి. మళ్ళీ ఒకసారి చంక దగ్గరగా వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి చంక దగ్గర వచ్చేసి ఈ విధంగా సూది దింపి పెట్టేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేస్తున్నాను. హ్యాండ్ పట్టి ఉంది కదా, అది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకున్నాను. ఇంకొచ్చేసి చంక వైపు నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేస్తున్నానండి. చూడండి ఇక్కడ వచ్చేసి చంక నుంచి హ్యాండ్కి కూడా నాకు కుట్టు అనేది కొంచెం క్రాస్గా వచ్చిందండి. అది ఏ విధంగా సరి చేస్తాననేది కూడా ఇప్పుడే చూపిస్తాను చూడండి. తర్వాత వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. పాదం గ్యాప్ అనేది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ బాగుంటుందండి, అందుకోసం అనమాట. ఓకేనా. ఇక్కడ స్టార్టింగ్ మంచిగా రబ్ ఇవ్వాలండి. ఓకేనండి. ఇంక ఇక్కడ చూడండి చెప్పాను కదా, చంక నుంచి హ్యాండ్ వరకు కూడాను కుట్టు నాకు కొంచెం పక్కకు పోయింది కాబట్టి ఈ విధంగా మళ్ళీ ఒకసారి మార్క్ చేసేసుకుంటున్నాను. అంటే ఆ మార్కింగ్ మీద కుట్టుపడాలండి. ఇప్పుడు వచ్చేసి మూడో కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఆ కుట్టు మీద కుట్టు వేసేసి ఆ పక్కకు జరిగిపోయిన క్లాత్ వరకు కూడా నేను తీసేస్తానండి. అదే విధంగా అనేది కూడాను చూస్తూ ఉండండి. కుట్టేసి ఏదో కుట్టామంటే కుట్టామనేసి కస్టమర్కి అట్లాగే ఇచ్చామనుకోండి, వాళ్ళు సాటిస్ఫై కారండి. మనం వచ్చేసి మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్తో ఇస్తేనే మళ్ళీ సెకండ్ టైం మన దగ్గరకు వస్తారు. చూడండి ఈ కుట్టు మీదే మళ్ళీ ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఇంకా చంక నుంచి హ్యాండ్ వరకు కూడాను కొంత క్రాస్ పోయింది కదా, అక్కడ వరకు సరి చేసేసాను అనమాట. సరి చేసేసి అక్కడ క్రాస్ పోయిన క్లాత్ ఎక్సెస్ కుట్టు ఉంది కదా, అంతా కూడాను విప్పేస్తానండి. ఇప్పుడు చూడండి ఈ ఎక్సెస్ ఉన్న సైడ్ ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అనమాట. అంటే నేను చెప్పే మెథడ్లో కటింగ్తో పాటును స్టిచ్చింగ్ కూడా కొత్త వాళ్ళు కూడాను చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. మీరు ఒకసారి కటింగ్ చూసి స్టిచ్చింగ్ వీడియో చూడండి, మీకే అర్థమవుద్ది అనమాట. ఇక్కడ వచ్చేసి కొంత భాగం వచ్చేసి హ్యాండ్ వర్క్ కూడాను అంటే చంక నుంచి హ్యాండ్ వర్క్ మాత్రమే కుట్టు క్రాస్ పోయింది కదా, మనం వచ్చి స్ట్రైట్గా కుట్టు అయితే వేసాను. ఈ క్రాస్ పోయిన ఈ కుట్టు వరకు విప్పేస్తున్నానండి. అట్లాగే ఉంచేసి మనమైతే కస్టమర్కి ఇవ్వకూడదు. అంటే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయండి. అవన్నీ కూడా మనం ఏ విధంగా సరి చేసుకొని స్టిచ్ చేసామన్నది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఈ విధంగా హ్యాండ్ వర్క్ అయితే ఎక్సెస్ వచ్చింది కదా, కుట్టు పక్క జరిగింది కదా, అదంతా అయితే నేను తీసేసానండి. చూడండి ఒకవైపునైతే ఏ విధంగా సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఫ్రంట్ షేప్ పట్టీకి అయితే ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ బ్యాక్ పట్టీకి కూడా ఎక్కడైతే రన్నర్తో మార్క్ చేసేసుకున్నామో ఇక్కడ మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఈ రెండు కలిపి పట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయిన్ చేసేయడమేనండి. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. ఇంక ఇక్కడ వచ్చేసి చంక వైపున వచ్చేసి పిన్ ప్లేస్ చేసేసుకుంటే మనకి ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని చంక వైపున వచ్చేసి రెండు ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్ దగ్గర మార్కింగ్ ఉంది కదా, అది వచ్చేసి ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు ప్లేస్ చేసేసుకుని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలండి. ఓకేనండి. పిన్ పెట్టేసుకుంటే మనకు వచ్చేసి పర్ఫెక్ట్ ప్లస్ గుర్తు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ అక్కడ చంక దగ్గరకు వచ్చేసరికి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం కుట్టే విధానంలో క్లాత్ కింద వైపున క్లాత్
జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక పాయింట్ హెచ్చుతగ్గులు రావచ్చండి, అందుకోసం చెప్తున్నాను. చూడండి ఈ విధంగా పిన్ పెట్టేసాను. ఆ పిన్ని తీసేసుకొని ఈ విధంగా చాక వరకు వచ్చేసి సూది దింపి పెట్టేశానండి. ఇప్పుడు చూడండి హ్యాండ్కి పట్టి స్టిచ్ చేసాం కదా, ఆ పట్టిని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి హ్యాండ్ నేను ఏ విధంగా సర్దుతున్నాను అనేది కూడా ఒకసారి గమనించండి. ఇంకా ఈ చంక వైపున వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసిన ఖర్చు ఉంది కదా, అది వచ్చేసి పై వైపుకి చూడాలంటే హ్యాండ్ వైపుకి చూడాలండి. చూడండి ఈ విధంగా హ్యాండ్ లూజ్ని అయితే మార్క్ చేసేసాను. మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రావడమేనండి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను అనమాట. ఓకేనా. తర్వాత వేసేది ఒక 2 కుట్లు కానివ్వండి, 3 కుట్లు కానివ్వండి, కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకున్నారనుకోండి మీకు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. ఓకేనా. నేను ఇప్పుడు వచ్చేసి పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు వేసేసాను కదా, సేమ్ అదే విధంగా ఇంకొక పాదం గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ వేసేస్తున్నానండి. చూడండి ఈ విధంగా ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. నేను పదే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు సైడ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంటారండి. కానీ ఒకసారి నా మెథడ్లో మీరు కట్ చేసి స్టిచ్ చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అంటే నేను కటింగ్ చేసేటప్పుడు చెప్తున్నాను అనమాట, ఏ విధంగా మీరు సైడ్ జాయిన్ చేసుకోవాలి, ఎక్కడ రన్నుతో మార్క్ చేసుకుంటున్నాను, ఎక్కడ కుట్టుబడుతుంది, ఇవన్నీ కూడా కటింగ్ వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళు ఇబ్బంది పడిపోతారండి, అందుకోసం అనమాట. నేను వచ్చేసి స్టార్టింగ్లో కుట్టడం అయితే మంచిగా కుట్టినా కానీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఎట్లా చేయాలనేది అర్థం కాక చాలా మిస్టేక్ చేశానండి. అందుకోసమే మేము పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. చూసారు కదండి బ్లౌజ్ అయితే ఎంత సింపుల్గా కుట్టేశానో మంచి ఫినిషింగ్ తోటి అనేది. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను క్లియర్ చేయగలిగితే క్లియర్ చేస్తాను. ఇక్కడ చెప్పాను కదండి, చేపట్టి కనీసం సైడ్ ఒక 2.5 ఇంచులైనా ఉండాలన్నమాట. ఓకేనా. 2 నుంచి 2.5 ఉంటేనే మనకి అక్కడ వచ్చేసి సైడ్ వచ్చేసి ఏ విధంగా ముడతలు రావండి. అందుకోసం మీకు ఒకసారి చూపిస్తున్నానండి. 2.5 ఇంచులు వచ్చిందనమాట నాకు వచ్చేసి. ఓకే. మీరు ఇదే పద్ధతిలో ఒకసారి స్టిచ్ చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఇంకా చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.